హలో అండి, నమస్కారం. ఇవాళ మనం చైనా వైరస్, అదేనండి కొత్తగా వస్తున్న చైనా నుంచి వస్తున్న వైరస్ ఏదైతే మనం వార్తల్లో వింటున్నామో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వస్తున్న వైరస్ ఏమైనా కొత్తదా? ఖచ్చితంగా కాదు. ఈ వైరస్ ఏదైతే ఉందో హ్యూమన్ మెటా న్యూమో వైరస్, హెచ్ఎంపివిగా పిలుస్తారు. ఇది ఆల్రెడీ ఇండియాలో చాలా కాలంగా ఉంది. జనరల్గా అయితే ఈ వైరస్ అనేది చిన్న పిల్లల్లో ఇన్ఫెక్షన్ కాజ్ చేయడం, తర్వాత అదంతటా అదే తగ్గిపోవడం, అంటే సెల్ఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అనేది మనకి ఎంతో కాలంగా ఉంది. అయితే చైనాలో మరి ఈ వైరస్ ఇప్పుడు మనకి తెలిసిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ ఒకటేనా అంటే ఇంకా మనం చాలా ప్రాథమిక దశలో ఉన్నాము. మనకు తెలీదు ఇదేమన్నా మ్యూటేషన్స్ అయినాయా, లేకపోతే ల్యాబ్లో దీన్ని ఏమైనా మార్చి మళ్ళీ వదిలేరా కరోనా వైరస్కి జరిగినట్టుగానే అనేది తెలీదు. సో అసలు మనం ఏం చేయగలం, మన లెవెల్లో మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఒకవేళ ఈ వైరస్ వల్ల కనుక వస్తే ఇన్ఫెక్షన్ అనేది ఎలా వ్యాప్తి చెందుతుంది, దాని లక్షణాలు ఏంటి చూద్దాము. ముందుగా ఈ వైరస్ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది ఒక రెస్పిరేటరీ వైరస్ అండి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే కనుక ముక్కు లోపల నాసోఫారింగ్స్, తర్వాత తీసుకుంటే ఎయిర్ వేస్, ఆ తర్వాత ఆల్వియోలి అంటే లంగ్స్ లోపల, వీటిల్లో ఉండే ఎపిథీలియం అంటే లైనింగ్లో ఈ వైరస్ అనేది వెళ్ళి కూర్చుంటూ ఉంటుంది. సో ఈ వైరస్ అనేది ఆ ఎపిథీలియల్ సెల్స్లోకి వెళ్ళి అక్కడ డివైడ్ అయ్యి మల్టిప్లై అవ్వడం వల్ల ఆ ఎపిథీలియల్ సెల్స్ అనేవి ఊడిపోవడం, దానివల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇన్ఫెక్షన్ అయ్యి దానివల్ల ఇష్యూస్ అనేవి బయటికి కనబడుతూ ఉంటాయి. సో ఇవి జనరల్గా చిన్నపిల్లల వయసు అంటే 12 ఏళ్ల లోపల, ముఖ్యంగా 3 సంవత్సరాల లోపల వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా కొన్నిసార్లు రావచ్చు. సో ఇది ఎలా వ్యాప్తి చెందుతుంది అంటే కనుక దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మనం ఈ వైరస్ అనేది డ్రాప్లెట్స్ అంటే చిన్న చిన్న తుంపర్ల రూపంలో గాలిలో వ్యాప్తి చెంది వేరే వాళ్ళు దాన్ని పీల్చుకున్నప్పుడు వాళ్ళ ముక్కులో వెళ్ళి అదే రెస్పిరేటరీ ఎపిథీలియం కతుక్కొని వాళ్ళలో కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. సేమ్ కరోనా వైరస్ కూడా ఇలాగే వచ్చేది. అలాగే మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటాం. ఈ చేతికి కూడా ఈ తుంపర్లు తడి అనేది అంటుతూ ఉంటుంది. ఇవి మనం కడుక్కోకుండా మనం హ్యాండిల్ చేసినప్పుడు, మళ్ళీ వేరే వ్యక్తులు దాన్ని హ్యాండిల్ చేసినప్పుడు, వాళ్ళు ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ అనేది సోకుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్ వస్తే పెద్దవాళ్ళల్లో ఏముంటాయి లక్షణాలు అంటే, సాధారణంగా మనకి జలుబు చేసినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అవే ఉంటాయి. తుమ్ములు రావడం, ముక్కు కారడం, దగ్గు రావడం, ఓకే, కొన్నిసార్లు పిల్లి కూతల్లా రావడం, పర్టికులర్లీ ఎయిర్ వేస్లో ఇన్ఫెక్షన్ అయినప్పుడు పిల్లి కూతలు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చైనాలో గమనించినట్లయితే ఇవన్నిటితో స్టార్ట్ అయ్యి వాళ్ళకి న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల లోపల ఆల్వేయోలై లోపల కూడా ఇన్ఫెక్షన్ అవడం, ఊపిరితిత్తులు నిండిపోవడం ద్రవాలతో, దానివల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వచ్చి చనిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు చైనాలో మనం గమనించినట్లయితే. మరి మనకు కూడా అలాగే జరుగుతుందా ఇండియన్స్లో అనేది మనం చెప్పలేము, ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంది. సో ఈ వైరస్ని మనం ఏం చేయగలం మన లెవెల్లో అంటే అందరం సామాజిక దూరం పాటించడం, ఇవన్నీ కొత్త విషయాలు కాదు. కోవిడ్ టైంలో అందరికీ తెలిసిందే. కరోనా వైరస్కి మనం ఏం చేసాము, 3 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ 6 అడుగుల దూరం మెయింటైన్ చేయడం, అందరూ మాస్క్ అనేది క్రమ తప్పకుండా పెట్టుకోవడం, ముక్కుకి నోటికి కవర్ అయ్యేలాగా, చేతులు శుభ్రంగా క్లీన్ చేసుకుంటూ ఉండడం, ఊరికే ముక్కులో వేళ్ళ పెట్టుకోవడం అలాంటివి చేయకుండా ఉండడం అనేవి చేస్తూ ఉండడం. ఒకవేళ జలుబు దగ్గు చేసినట్లయితే మనం ఇంటి దగ్గర ఉండి బాగా వాటర్ తీసుకొని, అంటే హైడ్రేషన్ పెంచుకోవడం, జ్వరం రాకుండా చూసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలి. ఒకవేళ 3 రోజులు 2 రోజులు తర్వాత కూడా జ్వరం తగ్గట్లేదు లేదా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది అనుకుంటే వెంటనే మనం డాక్టర్ని కలవడం అనేది చేయాలి. ప్రస్తుతానికి మనకి ఈ వైరస్ గురించి ఇన్ఫర్మేషన్ అన్నది ఇంతే. ఫర్దర్గా ఇంకేమైనా తెలిస్తే నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. దయచేసి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎవరు. న్యూస్లో యూట్యూబ్ వీడియోస్లో చూసినవన్నీ నిజాలు కాదు, గుర్తుపెట్టుకోండి. సో మనం చేయాల్సింది మనం చేద్దాము. మనకందరికీ సామాజిక బాధ్యత ఉంది. మనల్ని కాపాడుకొని మన ప్రపంచాన్ని మళ్ళీ మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.